11 जो है लॉयर्स हैं जो कोई भी लीगल समस्या होती है वो 24 घंटे उसके लिए तैयार रहते हैं और हमारी एक हेल्पलाइन है जो 24 घंटे आपकी सेवा के लिए तैयार रहती है। लीगल सेल के अंदर यदि किसी ऑनर के साथ कोई इशू है तो हमारे जो लॉयर्स हैं वो उनको सजेस्ट करते हैं। यदि कहीं आपको उसके लिए केस लड़ने की जरूरत होती है तो उसके लिए हम लॉयर हायर करके उसका पैसा भी देते हैं। ये हमारी एक मेन सेवा होती है। उसके अलावा यदि किसी को फूड की कोई समस्या है तो 24 घंटे हमारे पास राशन का जो है काम चालू रहता है। उसके अलावा पेक्ड फूड और जो है कुक्ड फूड भी हम लोगों को देते हैं यदि किसी को जरूरत होती है तो। ये इंडियन पीपल फोरम का मेन उद्देश्य है। हम वहाँ कोई पॉलिटिकल नहीं है, कुछ भी नहीं है, लेकिन सिर्फ सेवा के नाम से हम जो है ये काम करते हैं और ये पूरी प्रेरणा हमको हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र जी मोदी से आती है। तेलंगाना सरकार एक गल्फ बोर्ड लेके आ रही है, इसके बारे में क्या है आपका इंडियन फोरम और गल्फ बोर्ड क्या तो लोकल इश्यूज, राजनीतिक इश्यू मैं आंसर करता हूं। आईपीएफ के बारे में कुछ पूछना है तो साहब से पूछिए। ये जीवन रेड्डी जी, रेवंत रेड्डी जी जो एनआरएस के साथ राजनीति कर रहे हैं ना, उसका जवाब मैं दूंगा। ये सर्विस कैसा आईपीएफ करता है, ये उसके बारे में कुछ प्रश्न है तो साहब से पूछिए। वो नहीं है तो फिर मैं टेक ओवर करता हूं। సో ఇప్పుడు అందరు విన్నారు। ఈ కెమెరాలన్నీ సెట్ చేసుకోరామా నాకు। ఇప్పుడు మా శేఖర్ గారు గల్ఫ్ బోర్డు పెడతామన్నారు। గల్ఫ్ బోర్డు కాంగ్రెస్ వాళ్ళు పెడతామన్నారంట। మా జీవన్ రెడ్డి గారు ఫస్ట్ నేను మొదలుపెట్టే ముందు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏం పని చేసిరో ఒకటి చెప్పాలి జీవన్ రెడ్డి గారు। ఏమీ లేదు, గుడ్డి సున్నా। రెండోది ఇప్పుడు గల్ఫ్ బోర్డు పెడతామంటున్నారు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామంటున్నారు 17 సెప్టెంబర్ నాడు। ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వంతో పనేముందే? ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వంతో పనేమున్నది? రాష్ట్ర ప్రభుత్వం బోర్డు పెడతామంటుంది, నిజాం షుగర్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం షేర్ హోల్డరు, వాళ్ళు తెలుసుకోవాలి। ఎంపీ ఎలక్షన్లలో ఓట్లాడు ఎందుకు? ఈ రెండింటికి ఎంపీ ఎలక్షన్లలో ఓట్లాడు ఎందుకు? అంటే ఎంత మభ్యపెట్టిస్తారంటే అలా ఎడారులు ఉన్నారయ్యా। భార్య పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి పొట్టగుట్టు కోసం ఎడారులు ఉన్నారయ్యా। వాళ్ళతోటి కూడా మీ పనికిమాల దిక్కుమాల రాజకీయాల? ఏం జీవన్ రెడ్డి గారు 45 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు, ఎన్నడూ గల్ఫ్ వాళ్ళు యాదకి రాలే మీకు? గల్ఫ్ బోర్డు పెడతా అని ఇప్పుడు వస్తుర్రు। ఇండియన్ పీపుల్ ఫోరంలా జితేంద్ర గారు చెప్పినట్టు 24 మంది డాక్టర్లు 24 గంటలు ఏం ప్రాబ్లం వచ్చినా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు। ఏ క్యాంపులో ఏం ప్రాబ్లం వచ్చినా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు। ఇండియన్ పీపుల్ ఫోరం అంటే మన అనుబంధ సంస్థ, బీజేపీ అనుబంధ సంస్థ। 11 మంది లాయర్లు ఫ్రీగా ఎటువంటి లీగల్ ఇష్యూస్ వచ్చినా ఐపీఎఫ్ దృష్టికి వస్తే టేకప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు। కోవిడ్ సమయంలో భారతదేశానికి సపోర్టుగా ఇండియన్ పీపుల్ ఫోరం 8 ఫ్లైట్లు నడిపింది। నిన్నగాక మొన్న వచ్చిన వరదలల్లా ఇంటింటికి రేషన్ పంపింది। ఎప్పుడు కూడా సంవత్సరం పొడవుగా 365 రోజులు ఎవరికి, ఎందుకంటే చాలా గరీబోళ్ళు వస్తారు ఆడికి, అక్కడ పనిచేసుకోనికే చాలా గరీబోళ్ళు ఉంటారు, వాళ్ళకి తిండి ప్రాబ్లం ఉన్న 24 గంటలు 365 రోజులు రెడీగా ఉంటుంది భోజనం వాళ్ళకి ఇయ్యనీకే। ఇది భారతీయ జనతా పార్టీ ఇండియన్ పీపుల్ ఫోరం సేవా కార్యక్రమాలు ఇవి। ఎలక్షన్లు రాగానే గల్ఫ్ బోర్డు పెడతా అని నువ్వు ఎన్నికల ప్రణాళికలు పెట్టినావా? నీ రాష్ట్రం ఎన్నికల ప్రణాళికల పెట్టినావా? కొద్దిగన్నా 74 ఏళ్ళు 75 ఏళ్ళు వయసు జీవన్ రెడ్డి గారు, ఇప్పటికన్నా ఈ చిల్లర రాజకీయాలు మానుకోండి। గల్ఫ్లో ఎడారులు ఉన్నారు వాళ్ళు, మీరు చేసిన, మీ ప్రభుత్వాలు చేసిన నిర్వాకంకి ఉద్యోగ అవకాశాలు లేకుండా అందరూ అక్కడ పోయిండ్రు। వాళ్లతోటి కూడా చిల్లర మల్ల రాజకీయాల? మాకేమి ఆడ ఎలక్షన్ నిలబడేది లేదు, ఐపీఎఫ్ కి మేమేం సంపాదించేది లేదు। లక్షల మంది ప్రవాస భారతీయులకు సేవ కోసం ఇండియన్ పీపుల్ ఫోరం పెట్టిందాడ।
ఏందో గల్ఫ్ బోర్డు పెట్టేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే. మీరు ఏంటికి లోక్సభ కోసం ఎన్నికలు అడుగుతున్నారు, ఓట్లు అడుగుతున్నారు? దానికి సంబంధమేంది? ప్రజల్ని మభ్యపెట్టించుడు. मैं आपको एग्जाम्पल देना चाहता हूं कि कोविड के टाइम पे जब लोग घर से बाहर भी नहीं निकलते थे, तब इंडियन पीपल फोरम के कार्यकर्ता लेबर कैंप में जाके उनके पास जाके उनको दवाइयां देते थे, उनको खाना देते थे। अभी हाल ही में जब बाढ़ आई है वहां पे, तब आप यदि इंडियन पीपल फोरम को देखेंगे तो लोग इतने पानी में बोट लेके जा रहे हैं, रात को 1-1 बजे तक उनकी सेवा कर रहे हैं। ये इंडियन पीपल फोरम का उद्देश्य है। हम कोई पॉलिटिकल पार्टी नहीं है, सिर्फ हमारा सेवा ही हमारा एक उद्देश्य है और उसी का हम जो है यूएई में काम करते हैं। लेकिन चूंकि मैंने अरविंद जी को आके अपने लोगों के प्रति प्यार, उनके प्रति जो दर्द देखा है, उसके वही मेरे को यहां खींच के लेके आया। और मैं चाहता हूं कि एक एनआरआई जो यूएई में रहता है, जो पूरे मिडिल ईस्ट में रहता है, वो अपनी पूरी फैमिली को भी बोले कि आज यदि उनको किसी की जरूरत है तो वो है अरविंद धर्मपुरी जी। यही वो व्यक्ति हैं जो पिछले 5 सालों में जीतने के बाद भी आपके घर आए, आपकी सेवा करी और आपका हर वक्त उन्होंने ध्यान रखा। तो यह आपका वक्त है कि आप उस समय आप उनको वापिस से करें। सर, ये लोकल राजनीति कैसा रहता, ये कांग्रेस वाले 1947 से रूल कर रहे हैं, कभी कोई युवा को एम्प्लॉयमेंट का एक भी मौका यहां पर क्रिएट नहीं किए। आज तेलंगाना से तक लगभग 10 लाख लोग गल्फ कंट्रीज में रहते हैं, बीवी बच्चों को छोड़कर, माँ बाप को छोड़कर, बुजुर्गों को छोड़कर वहां पे रहते हैं। 2 साल में एक बार आते हैं। ये ऐसा जिंदगी उधर जी रहे हैं, 50 डिग्री सेंटीग्रेड में काम कर रहे हैं। तो इसका जिम्मेदारी कांग्रेस पार्टी है। और ये कांग्रेस पार्टी ऐसी पार्टी है सर, आप हंसेंगे, आप भी स्कूल गए, मैं भी स्कूल गया, थोड़े लौंडे काम पढ़ते नहीं साल भर, एग्जाम डिक्लेयर होते ही इधर उधर चीटिंग करना, बुक पेपर पलटाना, एक ऐसे लोग है ये लोग। इलेक्शन डिक्लेयर हुआ तो एनआरआई याद आया इनको, अभी गल्फ बोर्ड लगाएंगे। अरे तुम कुछ करे नहीं भाई, इसलिए लाखों लोग उधर है, सब फैमिलीज को छोड़कर। वही मैं बता रहा हूं, इंडियन पीपल फोरम का उद्देश्य है सिर्फ सर्विस करना। ये हमारे को इलेक्शन से लेन देन नहीं है। इसलिए आज सेवा एक चीज है। दूसरी बात सर, मैं दुबई को कितने सालों से आ रहा हूं, आपको पता है। एक जमाने में टीका नहीं लगा सकते थे उधर, एक जमाने में टीका नहीं लगा सकते थे, आज टीका लगा रहे, आज ये सब बांध रहे हैं, रिलीजियस थ्रेड्स पूरे बांध रहे हैं। और वहां पे मंदिर एक से बढ़कर एक, इस्लामिक देश मंदिर मैं बड़ा बनाऊंगा करके कंपटीशन में बना रहे हैं। और अपने लोग पूरे वहां पर जाके दर्शन करके, याग करके अपना रिलीजन को वो लोग फॉलो कर रहे हैं। इससे ज्यादा साहब, ये सेक्युलर चीज के बारे में बात करते हैं ना, सेक्युलर के बारे में मैं देखा टीवियों पे, पेपरों में, जो रमजान का महीना निकल गया, रमजान के महीने में आपके पास शेख रोजा खोलने मंदिर जाके प्रसाद खा के रोजा खोले। दैट इज नरेंद्र मोदी। अब सोचिए, किसी ने कभी जिंदगी में कल्पना करी थी कि एक मुस्लिम देश में आपको जमीन सरकार देगी कि आप मंदिर बनाइए? ये नरेंद्र जी मोदी का प्रताप है और रिकॉर्ड टाइम पे। आप देखिए, एक ही ऐसा प्रधानमंत्री पूरी दुनिया में है जो प्रोजेक्ट चालू भी करता है और उसको जो है पूरा भी करता है। आप कोई सा भी उदाहरण उठा के देख लीजिए। और मेरी सिर्फ आपसे ये रिक्वेस्ट है कि जितनी भी स्कीम, जितने भी प्रमोशन, आज 11 करोड़ 70 लाख स्वच्छता अभियान के तहत उन्होंने टॉयलेट बांट दिए। 12 करोड़ से ज्यादा नल से जल के अंतर्गत नल कनेक्शन दे दिए। 11 करोड़ से ज्यादा मां बहनों के आंखों के आंसू पोंछ के गैस कनेक्शन दे दिए।
4 करोड़ से ज्यादा बेघरों को पक्के मकान दे दिए, 52,000 किलोमीटर हाईवे बना दिए। ऐसे प्रधानमंत्री जब ये प्रमोशन लेके आते हैं तो ये लोग उन प्रमोशंस को यहां पे अप्लाई नहीं करने देते हैं। आप लोग, आप ही हैं जो लोगों को जाके बताएंगे कि उनका सच क्या है। सो मैं चाहता हूं कि यही वक्त है, कुछ दिनों की बात है। आप लोग, पहली बात तो आपके प्लेटफॉर्म से मैं ये अपील करना चाहता हूं कि जैसा यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र जी मोदी कहते हैं कि पहले मतदान फिर जलपान, तो 13 तारीख को सुबह सुबह आप बाहर निकले, वोट करें और अरविंद जी को अपना सांसद फिर से बनाएं। ये सबसे बड़ी जरूरत निजामाबाद की है। సార్ మీకు ఇంకేమైనా క్వశ్చన్లు ఉంటే అడుగుర్రి. Some employees, they are working there in Gulf countries. When they are dying, the dead bodies are not sending in time. The parents are waiting for the dead bodies. Are you going to take 100% वी टेक दैट रिस्पॉन्सिबिलिटी। हमारा रिप्रेजेंटेशन का टीम है। और आज की तारीख में एक बात और बताना चाहता हूं मैं आपको कि कोई एक जमाना था 2014 के पहले जब एम्बेसी और कॉन्सुलेट के बाहर 2-2 किलोमीटर की लाइन होती थी, लेकिन आज मैं गर्व के साथ कह सकता हूं कि इंडियन एम्बेसी और इंडियन कॉन्सुलेट 365 डेज वर्क करते हैं। और उनका भी हेल्पलाइन, जैसे इंडियन पीपल फोरम का, उनका भी एक हेल्पलाइन है जो 24 घंटे चालू रहता है। लेकिन हमारे नंबर हर वक्त चालू रहते हैं। यदि किसी को भी कोई समस्या है तो वो इंडियन पीपल फोरम 24 घंटे आपकी सहायता के लिए रेडी है। what is the helpline number, sir? Helpline number. हेल्पलाइन नंबर आप इंडियन पीपल फोरम की साइट पे जाएंगे, इमीडिएट आएगा। और एक और बात, इंडियन पीपल फोरम की साइट पे आपको, आप यदि फुजेरा डालेंगे तो फुजेरा का नंबर आएगा, दुबई डालेंगे तो वो दुबई का नंबर आएगा, अबू धाबी डालेंगे तो अबू धाबी का नंबर आएगा। ऐसे नंबर आपको मिलेंगे वहां पे जो आपके एरिया के पास का आदमी आके आपको हेल्प करेगा। ऐसा नहीं है कि अबू धाबी में रहने वाला वो फुजेरा वाला फोन उठाएगा फिर वहां से जो है 350 किलोमीटर, ऐसा बिल्कुल भी नहीं है। हर जगह हमारे लोग हैं। एक ही एक इसी ऑर्गेनाइजेशन है जो पूरे यूएई में है और 3.6 मिलियन इंडियंस की किसी जात पात देखे बिना वो हम सेवा करते हैं। सर इस बार एनडीए 407 सीट आंसर पार करती है तो सेंट्रल में आप मुस्लिम रिजर्वेशन को कैंसिल करने के लिए रेडी है सर? कौन सा रिजर्वेशन? हाँ, इसका मैं बताऊंगा। भारतीय, ये देखिए, इसका आंसर अमित शाह देंगे। वाह, आपका क्वेश्चन कोई जवाब चाहिए आपको? आपका क्वेश्चन को अमित भाई दिए रिप्लाई। देखो कितना जल्दी है। సో మీడియా మిత్రులారా, మా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్ఆర్ఐ సమస్య అయితే ఐపీఎఫ్ నుంచి జితేంద్ర వైద్య గారు వచ్చి చెప్పిండ్రు, దీన్ని క్యారీ చేయండి. కానీ ఈ రిజర్వేషన్ల పంచాయతీ రేవంత్ అబద్దాలు చెప్పడం మళ్ళా మొదలు పెట్టిండు. రేవంత్ కంటే పెద్ద అబద్దాల కోరు భారత రాజకీయాలలో లేరండి. ఫస్ట్ అమిత్ షా గారు ఇంత స్పష్టంగా చెప్పిండ్రు, ప్రధానమంత్రి గారు కూడా చెప్పిండ్రు, మేము ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాము, ఎస్సీ ఎస్టీ ఓబీసీలలో పంచుతాము, వాళ్ళ రిజర్వేషన్లు పెంచుతాము అని. కానీ ఇది ఇంత స్పష్టంగా అమిత్ షా గారు ప్రధానమంత్రి గారు చెప్పినాక కూడా బండి సంజయ్ ఎందుకు చెప్తలేడు? నీకెందుకయ్యా? అమిత్ షా నరేంద్ర మోడీ చెప్పినాక నీకు బండి సంజయ్ ఎందుకు చెప్తలేడు? నీకు కిషన్ రెడ్డి ఎందుకు చెప్తలేడు? దేశం నడిపించేది వాళ్ళ ఇలా ప్రధానమంత్రి ఆయన అవుతాడా? హోమ్ మినిస్టర్ ఎవరు దేశానికి? రిజర్వేషన్లు చూసేదోళ్ళు మభ్యపెట్టించుడు బంద్ చేయి. రేవంత్, ముస్లిం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ తీసేస్తుందా లేదా? మీరు అనేక మార్లు కోర్టు మీకు చివాట్లు పెట్టినా మీకు సుధరాయిస్తలేరు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్లు ముస్లింలకు పెడితే సుప్రీంకోర్టు కొట్టేసింది. అయినా మీరు సుధరాయించరు.
మళ్ళా కర్ణాటకలో అదే తీసుకొచ్చి ఓబీసీలలో ఇరికిస్తున్నారు. ముస్లింల కులాలే లేవు. లేనప్పుడు మీరు ఎట్లిస్తారు రిజర్వేషన్లు? మతపరంగా ఇచ్చేదానికి రాజ్యాంగం ఒప్పుకోదు, సుప్రీంకోర్టు ఒప్పుకోదు. ఇంకెన్ని రోజులు మీరు తుర్కోల వాళ్ళ ఓట్ల కోసం అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు? 100% ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతాం. ఇది అమిత్ షా గారు వాయిస్ లో మీరు విన్నారు. ఇది కేవలం మభ్యపెట్టనీకనే, నీ 6 గ్యారెంటీల గురించి మభ్యపెట్టనీకనే. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద మీ పార్టీ స్టాండ్ చెప్పలేకనే మభ్యపెట్టడం. ఎన్ఆర్సీ మీద మీ పార్టీ స్టాండ్ అది మీకు చేతగాకనే మభ్యపెట్టడం. మీరు यूनिफॉर्म सिविल कोड, मैं बोल रहा हूं आज यूनिफॉर्म सिविल कोड लागू होगा तो सबसे पहले मुसलमान महिला संतुष्ट होगी. सबसे बड़ा बेनिफिशियरी मुस्लिम वुमेन है यूसीसी से. ट्रिपल तलाक से फायदा हुआ उनको, यूसीसी से ज्यादा फायदा होगा. एक तो तलाक देना अभी दिक्कत है, अभी दूसरा शादी करना भी दिक्कत होगा. इससे सबसे ज्यादा फायदा मुसलमान औरत को होगा. पॉपुलेशन रेगुलेशन पे क्या है आपका वो बताओ. 370 पे क्या है आपका बताओ, आपका स्टैंड बताओ. ये नेशनल इश्यूज है, झूठ मत बोलो. क्लियर कट प्राइम मिनिस्टर और होम मिनिस्टर बता चुके कि हम मुसलमान रिजर्वेशन हटाएंगे और एससी एसटी ओबीसी में बांटेंगे, उनका रिजर्वेशन बढ़ाएंगे. आप 6 गारंटी के बारे में कुछ बोलना है बोलो रेवंत जी, ये बकवास बंद करो. हाँ आइगो आइगो प्रोफेशनल सर करप्शन में. దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నాను. ఏసినది దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నాను. 40,000 కోట్ల రూపాయలు బ్యాంక్ దట్ ఇన్స్టిట్యూట్ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవ అధికారం. దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నాను. ఏసినది దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నాను. 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేతో చెల్లిస్తాను నేను. రుణం చేయకపోతే మాకెందుకే అధికారం? దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నాను. ఏసినది దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నాను. 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేతో చెల్లిస్తాను నేను. सर हमारे चीफ मिनिस्टर साहब क्या बोल रहे हैं, 1 साल मैं करप्शन नहीं करे तो 40,000 करोड़ रुपए बचेंगे और हम किसानों में बांटेंगे. तो उनको पता है 1 साल करप्शन करे तो रेवंत जी कितने पैसे कमाएंगे. तो कैलकुलेशन करके रखे वो कैलकुलेशन చేసి పెట్టిండు రేవంత్ రెడ్డి. ఒక్క సంవత్సరం ఆయన ముఖ్యమంత్రి ఉంటే 40,000 కోట్లు సంపాదిస్తారట. 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయింది. నువ్వు ₹1,00,000 రుణమాఫీ అయ్యి మరి అంటే 6 నెలలు కరప్షన్ చేసినావా? ఇప్పుడు 6 నెలలు అవుతుంది కదా. నువ్వు కరప్షన్ చేయకపోతే 20,000 జమైనాయి కదా. మరి ₹1,00,000 అయితే మాఫీ చేసేయి, మళ్ళీ డిసెంబర్లో వేద్దు ఇంకో ₹1,00,000. నువ్వు అప్పటిదాకా ఉంటే ముఖ్యమంత్రిగా ఎన్ని పైసలు సంపాదిస్తారు సంవత్సరానికి, నెలకి, రోజుకి అన్ని లెక్కలు ఉంటాయి వీళ్ళ దగ్గర, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. खुद मान रहा है सर. सही. हाँ नहीं, उनके पास कैलकुलेशन पक्का है, लेकिन वो वक्त आएगा नहीं, क्योंकि अब की बार मोदी 400 सर पर मोदी सरकार और मोदी खाता नहीं है और खाने देता नहीं है. इनका ओके. थैंक यू. आप सभी का बहुत बहुत धन्यवाद. आप अपना वक्त निकाल के आए. एमपी